భారత తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతోత్సవం సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జలసంగం నుండి జనసంగం వరకు యూనిటీ మార్చ్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల దేవాలయాన్ని ఢిల్లీ బృందం దర్శించుకుంది. ఈ సందర్భంగా మంగళగిరి సాంస్కృతిక సాంప్రదాయాలు మరియు చేనేత వస్త్ర పరిశ్రమ గురించి బృంద సభ్యులు ఆసక్తి చూపారు. అనంతరం వారు అమరావతి మ్యూజియాన్ని సందర్శించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, బౌద్ధ వారసత్వం గురించి అవగాహన పొందారు. రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి ప్రొఫెసర్ మద్దినేని సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ బృందం ఈ యాత్ర ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య ఐక్యతను పెంపొందించటం, సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఏక భారత్, శ్రేష్ఠ భారత్ భావనను ప్రజల్లోకి చేర్చడం లక్ష్యమని మాట్లాడుతూ, సర్దార్ ఎట్ 150లో భాగంగా దేశంలోని పలు ప్రముఖ నదుల నుండి మొత్తం 15 బృందాలను ఏర్పరిచి ఆ నదుల జలాలను సేకరించి గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అభిషేకం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బృందం సభ్యులు తిజేందర్ కుమార్, ఎస్పీఈ జోన్ 3 డిస్ట్రిక్ట్ ఈస్ట్ డిఓఈ వందన, టీజీటీ డ్రాయింగ్, విద్యార్థులు మేఘ్నా, రుధి గుప్తా, భూమి పంచోలి, ధైర్య జైన్, కృష్ణ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు సమర్థంగా మంగళగిరిలో సమన్వయం చేశారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ సి నిర్మలా జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ బి పాములరెడ్డి ఢిల్లీ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. బృంద సభ్యులకు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సహకరించి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం మరియు ఐక్యతా స్ఫూర్తిని ప్రతిబింబించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మన మోడీ గారు సర్దార్ పటేల్ గారి సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఈరోజు జలసంగం టు జనసంగం అనే పేరుతో ఢిల్లీ నుంచి ఒక టీము యమునా రివర్తో వచ్చేసి యమునా నది నీరుతో తీసుకొచ్చేసి కృష్ణానదిలో కలిపి మరలా కృష్ణా గోదావరి నీళ్ళని తీసుకొని మరి ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ఢిల్లీ నుంచి ఒక కమిటీని ఫామ్ చేశారు. సో వారంతా కూడాను వందనా గారు, జితేంద్ర గారు మరియు ఒక 5 స్టూడెంట్స్తో కూడిన 7 స్టూడెంట్స్తో కూడిన సభ్యులు వచ్చారు. సో ఈరోజు మరి ఆ కార్యక్రమంతో పాటు మన మంగళగిరి ప్రాముఖ్యత, మంగళగిరి చేనేత వస్త్రాల ప్రాముఖ్యత గురించి వివరించడానికి, ఆ టీంకి వివరించడానికి మరి మన నిర్మలా ఫార్మసీ కాలేజీ పిఓ గారు అలాగే ఢిల్లీ సభ్యులందరూ కూడాను ఈరోజు చేనేత వస్త్రాలను దర్శించడానికి, మన మంగళగిరి సంస్కృతిని తెలుసుకోవటానికి, చేనేత సాంప్రదాయాన్ని తెలుసుకోవటానికి ఈరోజు విచ్చేశారు. ఈరోజు మరి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు అన్నీ మంగళగిరిని అంతా కూడా సందర్శించి ఎంతో ఆనందాన్ని వారి ఎక్స్ప్రెస్ చేశారు. We are from Delhi. Vandana, I am Vandana from with Tijender sir. We are coming for a project, Delhi project, ministry project for National Unity Day celebration, and with our students, we are coming with students, and we celebrate Unity Day with in all India level, and celebrate the Jal Sangam to Jana Sangam. Thank you. Is the celebration of unity. भारत एक है, हम सब एक हैं, सभी को एक साथ मिलकर रहना ही हमारी पहचान है. This project is Government of India. It is organized in Delhi with the help of our Prime Minister Mr. Narendra Modi and our CM Rekha Gupta and other our schools, Government of Directorate of Education. They will be involved, and overall India there will be 25 states taken the rivers, different types of rivers. So overall India they will be pursue at Delhi at Patel Chowk to Vallabhbhai Patel statues के लिए statues जलाभिषेक. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు మన నరేంద్ర మోడీ గారి ఆదేశాల పట్లగా. అదేవిధంగా మన జాతీయ సేవా పథకము ఈ ఇండియా వైడ్గా అన్ని కళాశాలల్లోనూ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ని జాతీయ సమైక్యతని నిరూపించుకునే విధంగా, ప్రదర్శించుకునే విధంగా అందరూ కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము.
ఈ 31 అక్టోబర్ 31న మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవం. దాన్ని పురస్కరించుకొని ఢిల్లీ నుంచి మన టీము ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి యమునా నదిలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కృష్ణా నదిలో కలపటం, అదేవిధంగా కృష్ణానదిలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి వాటర్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ యమునా నదిలో, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ విగ్రహాన్ని సందర్శించి అక్కడ కూడా ఆ వాటర్ని అక్కడ కలపడం అనేది నర్మదా నది దగ్గర అక్కడ కూడా అభిషేకం చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ టీం మొత్తాన్ని కూడా నిన్న మా నిర్మలా కాలేజీ ఫార్మసీ జాతీయ సేవా పథక విద్యార్థులందరూ కూడా స్వాగతించి జెండాలతో, మన జాతీయ జెండాలతో వాళ్ళని స్వాగతించట్లాగా వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వారి అనుభవాల్ని పంచుకున్నారు. వాళ్ళ జర్నీలో జరిగినటువంటి అవన్నిటిని కూడా పిల్లలతో ఎంతో సంతోషంగా. సో ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సమైక్యత భావాన్ని పెంపొందించడం, అందరిలో కూడా ఆనందాన్ని పొందించడం చాలా సంతోషం. అందరికీ కూడా ధన్యవాదాలు. జై సంఘం. ठीक है।